పబ్లిక్ సర్వీస్ అకాడమీ. వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్. హాల్ టికెట్స్ వచ్చేసాయి కాబట్టి అందరూ హడావిడిగా ఉంటారు, టికెట్స్ బుక్ చేసుకోవడం ఇవన్నీ. సో ఈ టైంలోనే మనకు కొంతమంది కామెంట్స్ పెట్టారు, చూడొచ్చు మీరు. అది కూడా ఈ సైనిక విన్యాసాలు ఉంటాయి కదా, ఈ ఎక్సర్సైజెస్, ఈ ఆర్మీ, నేవల్ అండ్ ఎయిర్ ఫోర్స్, వాటికి సంబంధించిన ఒక టేబులర్ ఫామ్లో ఇవ్వడానికి ట్రై చేశాను. ఇక్కడ రీసెంట్గా జరిగింది మన 2024 ఇక్కడ జరిగినటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా బిట్వీన్ ఏ కంట్రీస్ మధ్యలో జరిగింది, తర్వాత ఎక్కడ జరిగింది అనే దాని గురించి కొన్ని డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశాను. సో దాని గురించి ఏంటి అని అంటే, ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది అనే దాని గురించి, ఎందుకంటే ఇక్కడ ద్వైపాక్షిక ఉన్నాయి, యూనిలేటరల్ అంటే డొమెస్టిక్ కొన్ని ఉన్నాయి, బయోలేటరల్ ఉన్నాయి, మల్టీలేటరల్ ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ టేబులర్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఇది యూజ్ అవుతుంది, లాస్ట్ మూమెంట్లో అంతకుముందు చదివి ఉన్నాం మేము రివిజన్ అనుకున్నప్పుడు, లేకపోతే అంతకుముందు చూడలేదు, క్విక్గా 10 days 8 days 9 days గ్యాప్ ఉంది కాబట్టి, సో దీంట్లో మీరు జర్నీ చేస్తున్నప్పుడు అయినా సరే, ఎప్పుడైనా సరే యూ కెన్ గో త్రూ. ఎగ్జామ్ ముందు కూడా చూడొచ్చు, వచ్చింది క్వశ్చన్. ఎందుకంటే గ్రూప్ 1 తీసుకున్నప్పుడు మనకి ఇందులో రాకపోవచ్చు, గ్రూప్ 1లో ఇటువంటి అడగకపోవచ్చు, బట్ గ్రూప్ 2 అన్నప్పుడు 75 క్వశ్చన్స్ ఇవ్వాల్సిన నీడ్ ఉంది. కాబట్టి ఇది కరెంట్ అఫైర్స్తోనూ లింకప్ చేసినట్టు మాట్లాడవచ్చు. అదేవిధంగా మన డిఫెన్స్, డిఆర్డిఓ ఇటువంటివి ఉన్నాయి కదా ఫస్ట్ యూనిట్లో, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి, సో అక్కడ కూడా ఇటువంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒకసారి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. నేను లైక్ షార్ట్ టైం వెరీ సూన్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంచుతాను ఈ పీడిఎఫ్. సో ఇక్కడ నేనేమి మెన్షన్ చేయట్లేదు. ఫస్ట్ ఏంటి అని అంటే, ఇది డొమెస్టిక్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఆఫ్ ఇండియా, ఇక్కడ జరిగినటువంటి 2024లో జరిగిన వాటి గురించి మాత్రమే ఇచ్చాము. ఒకసారి మీరు చూడవచ్చు. సో సో డిజర్ట్ సైక్లోన్, ఇది ఇంపార్టెంట్ కాకపోయినా, ఎక్స్ఖంజ్, తర్వాత సాడా టన్జీక్, ధర్మ గార్డియన్, సముద్ర లక్ష్మణ అండ్ టైగర్ ట్రయంఫ్. సో ఇటువంటివి కొన్ని వెరీ ఇంపార్టెంట్ అని అనుకున్నవి ఒకసారి చూడండి. అండ్ ఎస్, ఇది ఒకటి. ఈ విన్యాసం ఎక్సర్సైజ్ ఏంటంటే సైబర్ సురక్ష విన్యాసం అనేది ఎక్సర్సైజ్ అనేది అంత తీసుకోండి. అండ్ అదేవిధంగా మిలిటరీ విన్యాసం శక్తి అనేది ఒకటి. సో ఇది బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్ జరిగింది. ఎక్కడ జరిగింది అంటే మేఘాలయలో జరిగింది. సో ఇక్కడ డేట్స్తో అడగకపోవచ్చు బిట్వీన్, ఎందుకంటే మన తెలంగాణ టీజీపీఎస్సీలో కూడా గ్రూప్ 3 అండ్ గ్రూప్ 2లో కూడా క్వశ్చన్స్ అడిగాడు. ఒక క్వశ్చన్ వస్తుందా ఇంత చదవాలనేది అది మీ ఇష్టం. ఎందుకంటే రానివి 10 క్వశ్చన్స్ చదివినా, 100 hours చదివినా ఒక మార్క్ అయినా వచ్చింది డ్యామ్ షూట్ అనుకున్నప్పుడు చదవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకసారి ఐఎమ్ లీవింగ్ ఇట్ టు యూ, నేను మీకే వదిలేస్తున్నాను దాన్ని. ఇది బయోలేటరల్ ఎక్సర్సైజెస్. సో వీటిలో కూడా ఏమున్నాయి, దేనికి అసలు జరుగుతాయి అనే దాని గురించి ఇక్కడ ఇంట్రడక్షన్ ఇచ్చాం, కొన్ని టేబులర్ ఫామ్లో ఇచ్చాం. కాబట్టి బయోలేటరల్ అంటే మనకు సింపుల్గా తెలుసు, ఇక్కడ 2 దేశాల సైనిక దళాలు, ఆ సైనిక దళాలు ఏవైనా అవ్వచ్చు, ఆర్మీ అవ్వచ్చు, నేవీ అవ్వచ్చు, ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు. బట్ ఎక్కడ జరిగింది అని అంటే బిట్వీన్ దీస్ 2 కంట్రీస్. దాన్ని నేమ్ ఏమంటారంటే ఆస్ట్రాహిండ్, తర్వాత సంప్రీతి. సో ఇటువంటివి వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్య జరిగే శక్తి అనేది ఒకటి. తర్వాత మొన్న ఇది అడిగినట్టున్నాడు తెలంగాణకి వరుణ అనేది. అండ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. చూడండి మన నేమ్స్తో ఉన్నాయి, గరుడ, వరుణ, శక్తి అనేది. కానీ అదే గరుడ శక్తి అనేది విడివిడిగా ఉన్నాయి. అదే ఇండియా అండ్ ఇండోనేషియాకి వచ్చేసరికి గరుడ శక్తి అనేది అంత జరుగుతుంది. సో ఇటువంటివి సముద్ర శక్తి అనేది అంత ఏముంది. సో ఇవన్నీ ఒకసారి చూసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా దాంట్లోనే జరిగాయి. ఇన్ని చాలా ఎక్కువ ఉన్నాయి. నోమాడిక్ ఎలిఫెంట్, ఇండియా అండ్ మంగోలియా. సో ఈ టేబుల్స్ అన్నీ, ఇది ఇంపార్టెంట్. ఇంకోటి సూర్యకిరణ్ అనేది నేపాల్ అండ్ ఇండియాకి. సో ఒకసారి నోట్ చేసుకొని ట్రై చేయండి, ఎన్నో కొన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా టైం స్పెండ్ చేసి వీటన్నింటిని మ్యాటర్తో పని లేకుండా డైరెక్ట్గా మ్యాచింగ్లో కనుక అడిగా అనుకోండి, గివ్ యూ సమ్ 4 ఇస్తాడు. కాబట్టి కనీసం 2 3 అయినా తెలిసి ఉండాలి కదా, 4వ దాని నుంచి మనం ప్రొటెక్ట్ చేయబడాలి అని అంటే. సో ఒకసారి చూస్తూ ఉండండి. అండ్ ఇండియా అండ్ థాయిలాండ్ మైత్రి. సో ఇటువంటి ఒకసారి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఎంతవరకు చదవగలిగితే అంతవరకు చదువుకోండి. సో ఇక్కడ నేను విడివిడిగా కూడా చూపిస్తున్నాను, కావాల్సిన స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు. దీన్ని నేను అక్కడ ఉంచుతాను, ఇందులో టెలిగ్రామ్లో కూడా. సో ఇది ఇప్పుడే కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా టెలిగ్రామ్కి ఎడిట్ చేసి పెట్టలేదు. సో ఇది మల్టీలేటరల్ ఎక్సర్సైజెస్. అక్కడ డొమెస్టిక్ అయిపోయింది, బయోలేటరల్ అయిపోయింది బిట్వీన్ 2 కంట్రీస్. ఇక్కడ 2 కన్నా ఎక్కువ దేశాల మధ్య జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రెంపాక్ తీసుకున్నాం అనుకోండి, ఇది 26 నేషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ ఇది నావల్ ఎక్సర్సైజ్. అదే మలబార్ గాని తీసుకున్నట్టయితే ఇండియాలో జరిగింది, వేరే ఒక వెబ్సైట్లో ఇచ్చాడు యూఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా అన్నాడు. బట్ దాంట్లో ఇంక్లూడింగ్ ఇండియా, ఎందుకంటే ఇండియాలో జరిగింది కాబట్టి ఇండియా ఉంది అందులో. సో ఇది 4 కంట్రీస్కి ఉంది నావల్ ఎక్సర్సైజ్.
అండ్ ఇది ఈగర్ లైన్ అనేది, దీన్ని ఎడ్మండ్ ఛాలెంజ్ అనొచ్చు, ఈగర్ లైన్ అనొచ్చు. యుఎస్ అండ్ జోర్డనియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మధ్యలో జరిగింది అంటున్నాడు. దేనికి జరిగిందనంటే అక్రాస్ ఎయిర్, ల్యాండ్, సీ అండ్ సైబర్ డొమైన్స్, వీటన్నిటికి సంబంధించిన ఇది. సో ఇది ఒకసారి చూసుకోండి, ఇది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. తర్వాత రెడ్ ఫ్లాగ్ బిట్వీన్ అమెరికా అండ్ అదర్ కంట్రీస్. ఇండియా ఉన్నాయి ఎక్కువ చూసుకోండి. ఇది కాకాడు అని అంటే ఇండియా, ఆస్ట్రేలియా అండ్ అదర్ కంట్రీస్ కాబట్టి నావల్ ఎక్సర్సైజ్. ఇండియా ఉన్నవి అసలు వదిలిపెట్టద్దు, ఇది సంవేదన. దక్షిణ ఏషియన్ కంట్రీస్ నావల్ ఎక్సర్సైజ్. తర్వాత లిస్ట్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్సెస్కి సంబంధించింది. ఓన్లీ ఇది ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఇది విన్యాసం పేరు ఇక్కడ వచ్చింది. తర్వాత ఎక్కడ ఏంటి అనేది పాల్గొనే దేశాలు. మీరు దీని గురించి ఎక్కువ పట్టించుకోకపోయినా గరుడ బిట్వీన్ ఎయిర్ ఫోర్స్ ఎవరెవరికంటే ఫ్రెంచ్ అండ్ ఇండియాకి సంబంధించింది. తర్వాత ఈస్టర్న్ బ్రిడ్జ్, ఇదంతా ఒకటే అండి సెంటెన్స్, ఇక్కడ ట్రాన్స్లేషన్ మిస్టేక్ వచ్చింది కాబట్టి ఐ హ్యావ్ యాడెడ్ దిస్ ఇంగ్లీష్ వర్డ్ హియర్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్, రాయల్ ఎయిర్ ఫోర్స్ వీటి మధ్య జరిగింది, ఒమాన్కి అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మధ్య. తర్వాత డెజర్ట్ ఈగల్, సో ఇది ఒకటి ఇంపార్టెంట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అండ్ యుఏఈ ఎయిర్ ఫోర్స్కి మధ్య జరిగింది. తర్వాత రెడ్ ఫ్లాగ్ అండ్ డెజర్ట్ అంటేనే మనకి ఇక్కడ తెలిసిపోతూ ఉంది ఎడారి దేశాలు అని చెప్పేసి. సో బట్ ఇక్కడ మాత్రం ఫ్రెంచ్ వచ్చింది చూడండి. ఇంతకుముందు వరకు ఉన్నది ఏంటంటే ఒమాన్ ఉంది, యుఏఈ ఉంది, బట్ ఇక్కడ వచ్చేసరికి నేమ్ ఇదే ఉంచాము. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఎందుకంటే ఇది జరిగింది రాజస్థాన్లోని జోధ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో నిర్వహించబడింది అని చెప్తున్నారు. సో ఇలా కొన్నిసార్లు లాజిక్ వర్కౌట్ అవ్వదు, అన్నిసార్లు గుర్తుపెట్టుకోవచ్చు కానీ బట్ కొన్నిసార్లు చదివితేనే గుర్తుంటుంది. అండ్ ద లాస్ట్ థింగ్, లిస్ట్ ఆఫ్ ఇండియన్ నేవీ గురించి. స్లినెక్స్ దేనికి మధ్య జరిగింది, ఇందులోనే కనిపిస్తుంది కదా, శ్రీలంక అండ్ ఇండియా. సో అలా గుర్తుపెట్టుకోవాలి SLIN అనేది. ఓకే, దీన్ని ఎరేస్ చేస్తున్నాను, మీకు స్క్రీన్ షాట్స్కి ఈజీగా ఉంటుందని. తర్వాత ఇందిరా నేవీ అని ఉంది చూడండి, ఇది రష్యా అండ్ ఇండియాకి సంబంధించింది. కోన్కన్. తర్వాత వరుణ అన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఫ్రెంచ్ అనేది వస్తుంది. అండ్ తర్వాత కాపాట్, సో ఇండియా అండ్ ఇండోనేషియా. సింబెక్స్, సింగపూర్ అండ్ మనకి మధ్య జరిగినటువంటిది. అండ్ ఇన్కోర్, ఇండియా అండ్ మయన్మార్ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకి దీన్ని బట్టి కూడా కొన్ని ఇక్కడ గెస్ చేయడానికి ఛాన్స్ ఉంది, బట్ గెస్ చేయడం కంటే కూడా చదవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి అనేది నా సజెషన్. ఓకే, కావాల్సిన నోట్ చేసుకోండి. అండ్ ఆల్ ద బెస్ట్. లాస్ట్ మూమెంట్లో క్విక్గా రివైజ్ చేయండి. సో అదొకసారి నెగిటివ్ మార్క్స్ని ఎలా అవాయిడ్ చేయాలి, సైన్స్లో ప్రాబుల్ ఏరియాస్ అండ్ మోస్ట్ పాసిబుల్ ఏరియాస్ ఏవైతే ఈజీగా అండ్ డ్యామ్ షూర్గా ఆన్సర్ చేయగలుగుతామో ఆ క్వశ్చన్స్ అన్నిటి మీద ఒక వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. వింటే మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే, ఇంకేదైనా పర్టికులర్గా ఇది నిన్న అడిగారు, ఎవరు రత్నకుమారి గారు అడిగారు కామెంట్స్లో. సో నిన్న తను అడిగిన తర్వాతే ఒక మార్క్ వచ్చినా ఇంపార్టెంట్ కదా, డ్యామ్ షూర్ మార్క్ వచ్చేది అనేదాన్ని వీఆర్ నాట్ సపోజ్ టు లీవ్, ఛాన్స్ తీసుకోకూడదు అనే దాని మీదే. ఎలాగో గ్రూప్ 1 కోసం ఐఎమ్ మేకింగ్ ద కంటెంట్, సో దాంట్లో పార్టే ఇది. సో అందుకనే అడిగారు. మన చాలా వరకు కాంటాక్ట్లో ఉంటారు, నాకు కమెంట్స్ చేస్తూ ఉంటారు, మన ప్రభాత్, రాజశేఖర్, రత్నకుమారి గారు. సో ఇలా చాలామంది పెడుతూనే ఉంటారు, చంద్రశేఖర్ వీళ్ళంతా. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే అండ్ ఇఫ్ యూ నీడ్ సంథింగ్ ఎల్స్ అందులో కమెంట్స్ చేయండి యూట్యూబ్లోని ఈ వీడియో కింద. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రిపేర్ వెల్. అసలు డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్, ఎట్టి పరిస్థితుల్లోనూ కాన్ఫిడెన్స్ మిస్ అవ్వద్దు. కేసు గురించి యాజ్ ఐ సెడ్ ప్రీవియస్లీ అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అది మీ డ్యూటీ కాదు కదా, దట్స్ నాట్ అవర్ డ్యూటీ. ఓకే, థ్యాంక్ యూ.